హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఇన్ఫో ట్రెండ్స్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా సున్నుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ సున్నుండలు చేసుకోవడానికి మనకు ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. మనం అప్పటికప్పుడు 15 నిమిషాల్లో చేసుకోవచ్చండి సున్నుండల్ని. ఈ సున్నుండలు చేసుకోవడానికి నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాను. మినపప్పుని దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్నాక చల్లారనిచ్చి ఒక పెద్ద మిక్సీ జార్లో తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకున్నాక మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదండి. చేసుకున్నాక ఇందులో ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్ కన్నా కొంచెం చిన్న గ్లాస్తో పంచదార గ్లాసున్నర తీసుకున్నా అండి. ఇంకా బెల్లం కూడా యాడ్ చేశానండి. నేను ఇందులోని 3/4 గ్లాస్తో బెల్లం వేశాను. ఈ బెల్లాన్ని పంచదాన్ని కూడా మళ్ళీ కలిపి మిక్సీలో పట్టాలండి. మిక్సీలో మెత్తగా పౌడర్ చేసిన తర్వాత మనకి స్వీట్నెస్ సరిపోయిందో లేదో చూసుకుని, సరిపోలేదంటే మనం బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు. సరిపోయింది కదండి, అందుకని చెప్పి నేను వేరే గిన్నెలో వేసుకున్నాను ఈ పౌడర్ని. వేసుకున్నాక నెయ్యి కరగ తీసుకోవాలండి. నెయ్యిని కరిగించుకుని ఒక గ్లాస్ 2 గ్లాసుల నెయ్యి వేసానండి నేను ఇందులోనే. ఎందుకంటే కొంచెం సున్నుండలో నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటాయి కాబట్టి నేను 2 గ్లాసుల నెయ్యి వేసుకున్నాను. అంత నెయ్యి వద్దు అనుకున్నప్పుడు మీరు 1 కానీ 1.5 కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి గరిటెతో. అంటే ఫస్ట్ వేడి నెయ్యి కదండి, అందుకని చెప్పి నేను గరిటె వాడాను. తర్వాత గరిటె తీసేసి చేత్తోనే మెత్తగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేత్తో కలుపుకోవాలండి. ఈ విధంగా గట్టిగా మనం ప్రెస్ చేసి బాగా గట్టిగా కలుపుకున్నాక ఈ విధంగా తయారైద్దండి పిండి. అప్పుడు మనకి ఏ సైజు ఉండలైతే కావాలో ఆ సైజు ఉండల్ని మనం ఒత్తుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా అయిపోతుంది. అంతే, ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సున్నుండలు అనేవి మనం తయారు చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి శ్రమ అవసరం లేదు. అంతకుముందు మన పాతకాలంలో అంటే మన అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు సున్నుండలు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంత కష్టమేం కాదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.